జెనీలియా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. బొమ్మరిల్లులో హాహా హాసిని అంటూ జెన్నీ చేసిన రచ్చ ఇప్పటికీ మర్చిపోలేరు. ఇక సాంబా, ఆరెంజ్, సై, సుభాష్ చంద్రబోస్ లాంటి చాలా సినిమాలు చేసింది ఈ భామ. ఒకప్పుడు వరుస సినిమాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఒప్పుకోలేదు. కొడుకు పుట్టిన తర్వాత ఇంటికే పరిమితమైపోయింది జెనీలియా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ భామకు సినిమాలపై ధ్యాస మళ్ళినట్టుంది. అందుకే త్వరలోనే తాను సినిమాలు చేయబోతున్నట్లు చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం భర్త రితేష్ నటిస్తున్న సినిమాలకు నిర్మాతగా ఉన్న జెనీలియా త్వరలోనే నటిగా మళ్ళీ తెరపై కనిపించబోతోంది. ఇక అయితే పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈమెను హీరోయిన్ గా ఒప్పుకుంటారా అనేది అనుమానమే. అలాగని జెన్నీ అక్క, వదిన పాత్రలో నటిస్తే అభిమానులు తట్టుకోలేరు. మంచి కథ వస్తే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయటం ఒక్కటే ఇప్పుడు జెనీలియా ముందున్న ఆప్షన్. మంచి కథ వస్తే నటించడానికి తనకేం అభ్యంతరం లేదని చెబుతోంది జెన్నీ బేబీ. అన్నట్లు ఈ మధ్య ఎక్కువగా హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తోంది జెనీలియా. పైగా భర్త రితేష్ తో కలిసి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా అవకాశాల కోసం చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. సరైన కథ వస్తే ఖచ్చితంగా నటిస్తానని చెప్పింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జెనీలియా. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో నటించి కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. జెనీలియా తెలుగులో నటించిన బెస్ట్ మూవీస్ సత్యం సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో సుమంత్, జెనీలియా, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సత్యం రాజేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సూర్యకిరణ్ నిర్వహించారు. నిర్మాత నాగార్జున అక్కినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చక్రి స్వరాలు సమకూర్చారు. బాయ్స్ సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో సిద్ధార్థ్, జెనీలియా, భరత్, నకుల్, మణికందన్, వివేక్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహించారు. నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. సై సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నితిన్, జెనీలియా, శశాంక్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, అజయ్, నాజర్, వేణు మాధవ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ఎస్ రాజమౌళి వహించారు. నిర్మాత ఏ భారతి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. హ్యాపీ సినిమా తమిళ అనువాద చిత్రం. ఇది ఒక కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇందులో అల్లు అర్జున్, జెనీలియా, మనోజ్ బాజ్పై, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సుమన్ శెట్టి, రమప్రభ, వేణుమాధవ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఏ కరుణాకరన్ వహించారు. నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. బొమ్మరిల్లు సినిమా రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో సిద్ధార్థ్, జెనీలియా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, జయసుధా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రవివర్మ, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భాస్కర్ నిర్వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. డి సినిమా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు విష్ణు, జెనీలియా, శ్రీహరి, బ్రహ్మానందం, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి,
సునీల్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు. నిర్మాత మల్లిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చక్రి స్వరాలు సమకూర్చారు. రెడీ సినిమా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రామ్, జెనీలియా, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, ఎంఎస్ నారాయణ, సుధా, సుప్రీత్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు. నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. శశిరేఖ పరిణయం సినిమా రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో తరుణ్, జెనీలియా, ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, అభిషేక్, పరుచూరి గోపాలకృష్ణ, సుబ్బరాజు, శివాజీ రాజా, సురేఖ వాణి, తులసి, గీతా సింగ్, వంశీ పైడ్పల్లి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణవంశీ నిర్వహించారు. నిర్మాత సుంకర మధుమురళి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఆరెంజ్ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రామ్ చరణ్, జెనీలియా, షాజన్ పదంసి, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బొమ్మరిల్లు భాస్కర్ నిర్వహించారు. నిర్మాత కె నాగబాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు. హిందీలో మస్తీ, జానే తూ యా జానేనా, తమిళంలో సంతోష్ సుబ్రహ్మణ్యం వంటి చిత్రాల్లో నటించి విజయం సాధించింది జెనీలియా. 2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. వీరికి 2 కుమారులు రియాన్, రాహిల్. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రితేష్ దేశ్ముఖ్, జెనీలియా డిసోజా బీ టౌన్లోని ఆదర్శవంతమైన సెలబ్రిటీ కపుల్స్లో ఒకరు. ఇద్దరూ తరచుగా సోషల్ మీడియాలో కపుల్ గోల్స్ ఇవ్వడం కనిపిస్తుంది. పెళ్ళై 12 ఏళ్లు గడిచినా ఇద్దరు కొత్త జంటలాగా కనిపిస్తుంటారు. ఇద్దరు ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు, ఒకరినొకరు చాలా గౌరవిస్తారు. ఇంతలో ఈ జంట తమ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయబోతున్నామని ఈ దంపతులు తెలిపారు. ఇద్దరు దీని గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ లక్ష్యంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. రితేష్ దేశ్ముఖ్ ఇంతకు ముందు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అవయవ దానం గురించి మాట్లాడే వీడియోను పంచుకున్నాడు. అందులో అతను అవయవాలను దానం చేయాలనే నిర్ణయం గురించి పేర్కొన్నాడు. దాని గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నట్టు తెలిపాడు. జీవితాన్ని మించిన బహుమతి ఎవరికైనా ఉండదని అన్నాడు. ఈ జంట తమ ప్లాన్ గురించి చెప్పారు. వీడియోలో రితేష్ దేశ్ముఖ్ మాట్లాడుతూ, మేము మా అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నామని మీకు చెప్పాలనుకుంటున్నాం. ఈ వీడియోలో జెనీలియా మాట్లాడుతూ, అవును, మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశాం. ఒకరికి లైఫ్ ఇవ్వడానికి మించిన గొప్ప బహుమతి ఏదీ లేదు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జంట యొక్క వీడియోను నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ తన అధికారిక హ్యాండిల్లో షేర్ చేసింది. ఈ అనుభవజ్ఞులైన నటీనటులకు నాటో కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు అవయవ దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసినందుకు బాలీవుడ్ స్టార్ జంట రితేష్ దేశ్ముఖ్, జెనీలియాకు ధన్యవాదాలు తెలిపారు. వారు వేసిన ఈ అడుగు ఈ ఉదాత్తమైన పనిలో చేరటానికి ఇతరులను కూడా ప్రేరేపిస్తుంది అని పేర్కొంది. మోహన్ ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ సునీల్ శ్రాఫ్ అమితాబ్ బచ్చన్ నటించిన కౌన్ బనేగా కరోడ్పతి 12 కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు
నటుడు రితేష్ దేశ్ముఖ్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యాడు. తన అవయవాలను కూడా దానం చేయాలనుకున్నట్లు రితేష్ షోలో చెప్పాడు. ఈ అద్భుతమైన పనిలో అతని భార్య జెనీలియా డిసౌజా కూడా అతనికి మద్దతు ఇవ్వబోతుందని చెప్పాడు. వారిద్దరూ చాలా కాలంగా ఈ పని చేయాలనుకుంటున్నారు, కానీ ఏదో ఒక కారణం వల్ల వారు నిర్ణయించుకోలేకపోయారని తెలిపాడు. రితేష్ దేశ్ముఖ్ జెనీలియా 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంటకు వివాహం జరిగి 13 సంవత్సరాలైంది. వారికి 2 కుమారులు కూడా ఉన్నారు. రితేష్, జెనీలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తరచుగా జంట ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.